హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డు తయారీ విధానాన్ని నేర్చుకుందాం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్త వెరైటీలో చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ రవ్వ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు పాలతో రవ్వని కలిపేసుకోవాలి. గోధుమ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా తడుపుకొని 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 2 ఉండలుగా చేసుకోవాలి. ప్లాస్టిక్ పేపర్ తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఈ ఉండలని చపాతీలాగా బెలాయించుకోవాలి. ఈ విధంగా చేసుకొని నెయ్యి అప్లై చేసి 2 సైడ్స్ చపాతీలాగా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి, సన్నగా అయ్యేంత వరకు. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. రవ్వ ఏ క్వాంటిటీలో తీసుకున్నామో షుగర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకొని ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ రెండింటిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకొని ఉండలుగా కట్టుకోవాలి. ఉండలను ఈ విధంగా కట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి.